నంద్యాల జిల్లా మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలడకాయి. మహానంది ఆలయ పరిపాలనా భవనం వెనుక మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అటవీ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అటవీ అధికారులకు ఆలయ సిబ్బంది సమాచారాన్ని ఇచ్చారు. నంద్యాల జిల్లా మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మహానంది ఆలయ పరిపాలనా భవనం వెనుక మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అటవీ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అటవీ అధికారులకు ఆలయ సిబ్బంది సమాచారాన్ని ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయి? యమున నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని నల్లమండలో అయితే కనుక అగ్నిగోళాలని తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మహానంది పాలక ఏదైతే కనుక టెంపుల్ ఉందో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కనుక మంటలు విపరీతంగా చెలరేగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పూర్తిగా సమాచారం ఈ ఫైర్ ఆఫీసర్లకు అయితే కనుక అందించడం జరిగింది. అదేవిధంగా అటవీ శాఖకు కూడా అందించడం జరిగింది. వాళ్ళు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాత్రి కావడంతో పూర్తిగా అయితే మంటలు చెలరేగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక అక్కడ స్థానికంగా చెప్పుకోవచ్చు ఎండల తీవ్రత, అదేవిధంగా వేడి, చెట్లు అధిక గాలి ఉండటంతోనే ఈ మంటలు చెలరేగాయి. ఏదో నిప్పుకణం అయితే కనుక అంటుకోవడంతో పూర్తిగా అడవి అయితే కనుక అగ్నిగోళంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఒక్క చూస్తే కనుక మనం ఈ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు పూర్తిగా అదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వేళ కావడంతో పూర్తి సహకారం అందని పరిస్థితి కనుక కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మంటలు అయితే కనుక చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానికంగా ఇటువైపు ఈ మహానందిలో కావచ్చు, అదేవిధంగా ఆ మంటల తాకిడికి పొగలైతే కనుక అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవులు పూర్తిగా దగ్నమయ్యే పరిస్థితి ఉంది. పూర్తిగా అధికారులు అయితే కనుక మరింత చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యమునా, థ్యాంక్ యూ మస్తాన్.